పాస్టర్ అభినయ్ దర్శన్. ఇతను పాస్టర్ అలా వద్దు అనేది వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈయన మీద నిన్న కాక మొన్న దాడి జరిగింది. ఎందుకు అంటే ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, భరోసా పార్టీ అని. సో ఈయన ఏజెన్సీ ప్రాంతాల్లో పాడేరు నియోజకవర్గంలో ఈయన తిరుగుతా అక్కడ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తా. సో అంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేయకూడదు, మీ అవసరాలకి లేదా మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళకు మాత్రమే ఓట్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తూ, సో అలా చెప్తూ ఉండటం వల్ల సహజంగానే ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి ఆయన వస్తుంటే వేలాది మందిగా జనాలు వస్తున్నారంట. అది చూసి కొన్ని రాజకీయ పార్టీలకు కానీ, కొన్ని ఇతర మతాలకు కానీ, మత సంఘాలకు కానీ, మత పెద్దలకి కానీ కోపాలు వచ్చి ఆయన మీద దాడి చేయించారు అనేది అతను చెప్పిన వర్షన్ అనమాట. పార్టీలో భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు. యాజ్ అలాగే జరిగిందా అంటే అలా జరగలేదు, ఇంకోలా జరిగింది. ఇంకోలా జరిగినప్పుడు ఏమైందంటే, సో అది చూసి ఎవరైతే ఇతనికి సపోర్ట్గా మాట్లాడారో, ఈయన చెప్పింది నిజమే అని అనుకొని మాట్లాడారో వాళ్ళందరూ ఇతని మొహం మీద వస్తున్నారు. క్రైస్తవ సమాజం మొత్తం కాండ్రించి ఇతని మీద ఉమ్మేస్తా ఉంది. ఇతనితో పాటు ఇంకొక అతను ఉంటాడు, అజయ్ బాబు అని. సో ఇద్దరి మీద కలిపి కాండ్రించి ఉమ్మేస్తా ఉంది క్రైస్తవ సమాజం. ఎవరైతే ఈ అభినయ్ దర్శన్ మామూలు వ్యక్తి కాదనమాట. ఇతనికి ఎలాంటి అఫైర్లు ఉన్నాయో, ఇతని ఎంత ఉమనైజర్ అనేది వాళ్ళ ఫస్ట్ వైఫ్ చెప్తుంది. ఏంట్రా ఫస్ట్ వైఫ్ అంటే, ఇతనికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. 2 పెళ్లిళ్ళే కాదు, మధ్యలో కూడా ఒక చోటకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక నియోజకవర్గంలో జగ్గైపేట నియోజకవర్గంలో సామినేని ఉదయ్ భాను గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాస్ట్ టర్మ్లో ఆయన ఫ్రెండ్ కూతురు, అప్పటికి ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, ఆవిడ్ని ఈయన ట్రాప్ చేయపోయాడు. ఆవిడ్ని ఇతను ఏదో చేయకపోతే అక్కడ ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్ ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారి మనుషులు ఇతన్ని ఉరికించి కొట్టారు. ఇతను 2021లో నాకు ఆ విషయం సొంతంగా వాళ్ళ మొదటి భార్య సుష్మా దర్శన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఆ రోజు మీటింగ్ అని చెప్పేసి వెళ్ళి జగ్గైపేటలో వేరే ఒక అమ్మాయిని తగులుకున్న తర్వాత అక్కడ ఒక ప్రముఖ ఎమ్మెల్యే గారికి ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్. అయ్యా ఇట్లా మా అమ్మాయి విషయంలో పెళ్ళైన కుర్రోడు అభినయ్ దర్శన్ అనేవాడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఆయన దృష్టికి వస్తే ఆయన మనుషులు ఊరంతా తరిమిండు, ఊరు బయట వరకు. సో దాని తర్వాత ఇంకొక చోటకి వెళ్తే ఇంకొక లేడీని పెళ్లి చేసుకున్నాడు. వాక్యం చెప్పడానికి వెళ్ళి విజయనగరం దగ్గరలో అనుకుంటా వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ లేడీని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఇతను ఎవరైతే సుప్రియ అనే ఒక అమ్మాయిని విజయనగరం ప్రాంతానికి వెళ్ళిపోయిండు, విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రజలారా రండి, ఇది ఒక పోస్టర్ వేసుకున్నప్పుడు ఏందనంటే, విజయనగరం చేరిన అభినయ్ దర్శన్ గారు గొప్ప రక్షణ కొరకు ప్రార్థించండి. దైవజనులు అభినయ్ దర్శన్ గారు కడపలో పుట్టి పెరిగిండు, ఇప్పుడు విజయనగరం వచ్చిండు, రండి నాతో పాటు యూత్ అంటుండు. ఏం చేసిండు తెలుసా, అక్కడ పాస్టర్ గారు కూతుర్ని లేపుకొని వచ్చిండు. ఆ వీడియో నేను చేసిన. ఈ పాస్టర్ ఇదంతా ముందు కలిసి చెప్తాను, తర్వాత ఇక్కడికి వద్దాం. ఈ పాస్టర్ అక్కడ విజయనగరంకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిని అలా తీసుకెళ్తానికి అలా చేసినప్పుడు వాళ్ళు కుక్కను కొడుతుంటే ఆ ప్రాసెస్ లో ఇతని కారు డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన కారుని కూడా అడ్డం పెట్టుకొని నేను ఇలా వాక్యం చెప్పడానికి ఇలా వెళ్ళి వచ్చేసరికి కొంతమంది నా మీద ఇలా దాడి చేశారు, సో క్రైస్తవుల మీద ఇది దాడి, సో నన్ను మీరు కాపాడుకోండి అని చెప్పి కింద ఫోన్ నెంబర్లు పెట్టి డబ్బులు అడుగుతారు. ఇతని పని అది. సో డబ్బులు అడగటం. ఇతను ఒక సినిమా హీరో, మిస్త్రి కళ్ళని ఒక సినిమా తీశాడు, తర్వాత ఇంకొక సినిమా అయితే తీశాడు. ఆ సినిమాలు తీసి అక్కడ వర్కౌట్ అవ్వక ఇతను కడప జిల్లాలో పుట్టాడు, పాస్టర్గా అవతారం ఎత్తాడు. సో పాస్టర్గా అవతారం ఎత్తి బేసిక్గా ఎలా ఉంటుందంటే, నిజమైన పాస్టర్లు ఎవరైనా దేవుని వాక్యం చెప్తారు. కొంతమంది పాస్టర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే హిందూ మతాన్ని కించపరిచేలాగా మాట్లాడేసరికి సో సహజంగానే కొంతమంది కింద కూర్చున్న వాళ్ళు ఎవరైతే వింటున్న వాళ్ళలో సహజంగానే ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఆ క్యూరియాసిటీ అనేది ఏర్పడుతుంది. సో ఆ ఫన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఇతను ఏదో పెద్ద తోపు కింద చూస్తారు అంటాడు. ఇతను కానీ ఇతని ఫ్రెండ్ అజయ్ బాబు కానీ వీళ్ళు ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ ని ఫాలో అయ్యారో సేమ్ స్క్రిప్ట్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కూడా అదే స్క్రిప్ట్ ని ఫాలో అయ్యారు వీళ్ళు. నిజంగా ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కడైనా నిజంగా క్రైస్తవుల మీద దాడి జరిగినా, మైనారిటీల మీద దాడి జరిగినా కూడా సో ఇలాంటివి కొన్ని రిఫరెన్స్ గా చూపించి వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకున్నారేమో అని చెప్పేయడానికి సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది పనికి మాలిన చేష్టలు చేస్తుంటారు.
నిజంగా వాళ్ళ చేతికి ఒక కత్తి అందించినట్టే కదా. సో క్రైస్తవ సమాజం ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి. నిజమైన పాస్టర్లు ఇలాంటి వాళ్ళని చాలా అంటే చాలా దూరం పెట్టాలి. లేదు అంటే సో క్రైస్తవ సమాజం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజంగా రేపొద్దున జరిగినా కానీ నానా పులి కథలాగే ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇతను మొత్తం డ్రామా చేశాడు కంప్లీట్గా. అంటే ఇతను ఒక పర్సన్ని హైర్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఆ పర్సన్ మాట్లాడతారు. ఆ మాట్లాడి ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇక్కడ నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనర్డీ చెప్పారు మాకు. సో విన్నారు కదా. సో ఈయన ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడి నేను ఒక ప్లేస్కి వస్తాను, ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత కొండ చీరలు అక్కడ ఉంటారు, స్పాట్ కూడా ఈయన డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే సహజంగా ఈయన యాక్టర్ కదా. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్ తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2 3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్. అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈయన ఒక స్పాట్ కూడా డిసైడ్ చేసుకొని ఇక్కడ నన్ను ఇలాగ బీర్ సీసాలు ఏమైనా ఉంటే ఏరుకుదరండి, వాటితో రండి, ఇచ్చండి, గిల్లండి, ఇవన్నీ సోది మాటలని చెప్పి వాళ్ళ చేత తెప్పించుకొని వాళ్ళు రాగానే కారులో ఉన్నప్పుడు వీళ్ళ మీద దాడి జరుగుద్ది. కారు దిగిన తర్వాత ఈయన నిలబడతాడు, బాగానే ఉంటాడు, చూస్తాడు. ఒక కట్ చేస్తే కొంతసేపటికి కింద పడిపోయి ఉంటాడు, మొహం అంతా రక్తం కారుతూ ఉంటుంది, ఒళ్ళంతా గాతులు ఉంటాయి. సో అక్కడ చూస్తున్న ఆడవాళ్ళందరూ వస్తారు, ఏడుస్తుంటారు. కట్ చేస్తే ఏం కాలేదు. హాస్పిటల్కి తీసుకొస్తే చేతికి ఇక్కడ కట్టారు, తల నుంచి భయంకరంగా రక్తం కారుతా ఉంది. అంటే బీరు బాటిల్ తీసుకొని నెత్తి మీద పగలగొట్టారేమో అని చెప్పి అన్నంత రక్తం వస్తూ ఉంది, లేదా రాళ్ళు తీసుకొని నెత్తికేసి కొట్టారేమో అని అంతగా కనిపిస్తూ ఉంది. ఆ ఫొటోస్, ఆ విజువల్స్ చూస్తే అపస్మారక స్థితిలో పడిపోయాడు ఆయన. ఆల్మోస్ట్ ఇంక చచ్చిపోతాడేమో అని అనుకున్నాడు. ఆ రేంజ్లో నటించాడు ఆయన. కట్ చేస్తే చేతికి ఒకటి కట్టాడు, తొడకు 3 కుట్లు పడ్డాయంట. ఇది నేనంటున్న మాట కాదు. సో ఇతని ఎవరైతే ఒక పాస్టర్కి అన్యాయం జరగగానే సహజంగా ఒక 2-3 పాస్టర్లు వస్తారు. మరి అందరు రారు పాస్టర్లు, 1-2-3 వస్తారు. ఎందుకంటే ఇతను లాంటి బ్యాచ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వస్తారు, వెళ్తారు, పరామర్శిస్తారు. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి అజయ్ బాబే ఒక మాట మాట్లాడతారు వెరైటీగా. ఇది ఇతనికి తోడు పాస్టర్ ఒకతను ఉంటాడు. అతను మాట్లాడిన మాటలు కూడా చూడండి. చెప్పు. నేను ఇవాళ నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. భానుమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు. నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించను, మేము కూడా నేను క్షమించను. కాబట్టి మీరు విన్నారు కదా. అంటే ఈయన చేసిన తప్పు, నువ్వు తప్పు చేసావో లేదో మాకు తెలియదు, నువ్వు తప్పు చేస్తుంటే మాత్రం క్రైస్తవ సమాజం మొత్తం నిన్ను వెళ్ళేస్తుంది, నీ వల్ల మేము బఫూర్లు అయిపోతున్నాం, నన్ను కూడా జోకర్ల కింద చూపిస్తున్నారని చెప్పి అన్నారు. వాళ్ళకి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఇతనికి అతను హైలైట్ అవ్వాలి, ప్రొజెక్ట్ అవ్వాలి, ఇతని పార్టీ న్యూస్ ఛానల్స్లో నానాలి అని చెప్పి చూస్తుంటారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏది జరిగినా కానీ ఒక పార్టీ మీద దోసుకుంటా ఉంటారు. ఇది సహజంగానే. సో వాళ్ళు కవర్ చేస్తారు, వీళ్ళు కవర్ చేస్తారు, మనకి మైలేజ్ వచ్చింది అని చెప్పి మేబీ ఇతను మాస్టర్ ప్లాన్ అవ్వచ్చు. సో దీన్ని అక్కడ పాడేరు ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వితిన్ ద 24 hours ఎటువంటి మత ఘర్షణలు కూడా జరగకుండా సో ఆయన దీన్ని కనిపెట్టిన విధానం అయితే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. లేకుంటే ఇలాంటి చిల్లరగాలు చేసే చిల్లర పనుల వల్ల అమాయకమైన క్రైస్తవుల తలలు పగిలిపోతున్నాయి. వాళ్ళు కదా కొట్టించుకుంటుంది. మొన్న ఆకువిడిలో కూడా అలాగే జరిగింది. ఎవరికి సంబంధం, ఎవరో వచ్చి ఏదేదో చేస్తే అక్కడ అమాయకమైన దళితులు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు తయారు చేశారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దాని వెనక ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ ఎవరైనా అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉండి నిజంగా అభినయ్ దర్శన్ మీద హిందువులే దాడి చేశారని చెప్పి ఆ కొందరు ఎవరైతే వెళ్ళి హిందువుల మీద దాడి చేస్తుంటే వాళ్ళు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కునేవాళ్ళు. ఇతనికి ఏముంటుంది? ఇతనికి ఏమి ఉండదు. ఎంపీగా చేసిన హర్ష కుమార్ గారు కూడా
ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టాడు ఘోరంగా, ఇది హిందువులను తిడుతూనో లేదా గవర్నమెంట్ను తిడుతూనో ఒక పోస్ట్ పెట్టాడు. దాని తర్వాత అసలు జరిగిన మ్యాటర్ తెలిసేసరికి ఆయన మళ్ళీ ఇంకొక FBలో ఇంకొక పోస్ట్ పెట్టాడు. పెట్టి సో ఇలాంటి ఎదవల వల్ల సో క్రైస్తవ సమాజానికి ఇంత చెడ్డ పేరు వస్తుంది అని నమ్మి నేను ఆ పోస్ట్ పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టాడు. ఇదే డ్రామా ఇది జరిగిన తర్వాత ఇతను హాస్పిటల్లో పెట్టిన తర్వాత తల మీద కుట్లు కూడా లేవు, అసలు తలకి ఏదైనా దెబ్బ తగిలితే అతని ఆ విగ్గు తీసి పక్కన పెట్టొచ్చు, ఆ విగ్గు తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే తలకి దెబ్బ తగిలినప్పుడు తల మీద కట్లు కట్టాలంటే విగ్గు మీద కట్టు కట్టరు కదా, విగ్గు తీసి కట్టొచ్చు. లోపలిగా దెబ్బ తగిలేది లోపలికి కదా, అప్పుడు విగ్గు తీయాలి కదా. మన చిరంజీవి మన చిరంజీవి గారు రెఫరెన్స్ తీసుకుందాం ఒకసారి. ఏంటి తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదా అత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. అలాంటిది కదా, కానీ చేయడు. విగ్గు అలాగే ఉంటుంది, ఎందుకంటే విగ్గు ఉంటేనే అతను గుర్తుపడతారు, విగ్గు లేకపోతే అతను ఎవరు గుర్తుపట్టరో ఆ విషయం అతనికి కూడా తెలుసు. అందుకని కింద దాడి జరిగినప్పుడు అంత హడావుడిలో కూడా విగ్గు ఉంటుంది, కింద పడిపోయినప్పుడు విగ్గు ఉంటుంది, ఎప్పుడు విగ్గు మాత్రం ఉంటుంది, కవర్ చేస్తూనే ఉంటారు విగ్గుని. ఇతను బయటకు వచ్చి ఇతను ఏం మాట్లాడుతుంటారు తెలుసా, అంటే పోలీసులు ఇతను చేసిన ప్లాన్ని తెలుసుకొని దాన్ని ఇమ్మీడియట్గా బయట పెడతారేమో, వెంటనే వాళ్ళొక నిర్ధారణకు వచ్చేసి మాట్లాడేస్తారేమో చెప్పి ఇతనే ముందు మాట్లాడేస్తుంటాడు ఇతను. సేమ్ ఇదే విషయం ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఇదే జరిగింది, సేమ్ స్క్రిప్ట్ అంతే. అక్కడ కూడా ఇతను ఏమన్నాడు, జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు, అక్కడ చిన్నపిల్లోడు ఒకడు పెద్దోడు ఒకడు, వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కుట్రలు చేస్తారు, ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. సేమ్ స్క్రిప్ట్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వస్తూ సో మధ్యలో డ్రింక్ చేస్తూ సమ్వేర్ ఆయన యాక్సిడెంట్కి గురయ్యారు, చనిపోతే ఆయన ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆయనకి పోస్ట్ మార్టం చేపిస్తారు. పోస్ట్ మార్టం చేపిస్తున్నప్పుడు ఆయన ఫ్యామిలీ డాక్టర్ కూడా అక్కడికి వస్తారు, అండ్ వాళ్ళ వైఫ్ కూడా అక్కడ ఉంటారు. అంటే మేబీ ఆ ప్రజెన్స్లో లేకపోయినా కానీ వాళ్ళ వైఫ్ కూడా హాస్పిటల్కి వస్తారు. సో అదంతా జరిగిన తర్వాత వాళ్ళ వైఫ్కి బాడీ అప్పగిస్తూ సో ఇలా చనిపోయారు, దానికి కారణం ఇది, సో ఆయన డ్రింక్ చేశారు అందుకే ఆయన చనిపోయారు అని చెప్పి వాళ్ళ వైఫ్కి చెప్పుకుంటారు. అది వాళ్ళ వైఫ్కి తెలుసు ఆయన తాగుతారో తాగరా అనేది. మేబీ క్రైస్తవ సమాజానికి తెలిసి ఉండకపోవచ్చు, ఆ పాస్టర్లకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ వైఫ్కి తెలుసు కదా. సో వాళ్ళ వైఫ్ ఆ డాక్టర్స్ ఎవరైతే చెప్పారో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఆల్కహాల్ తీసుకున్నట్టు ఉంటుంది. అది వాళ్ళ వైఫ్కి చెప్పినప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా తెలుసు కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ డాక్టర్ గారు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ డాక్టర్ గారు కూడా ఏమంటారు మాట్లాడు. బట్ ఇక్కడ వీళ్ళు ఆ రోజు చేసిన హడావిడి ఎట్లా చేశారంటే ప్రవీణ్ పగడాల గారి హత్యే, కాకపోతే ఇప్పుడు ఆయన పొట్టలో ఆల్కహాల్ దొరికింది, ఆయన వీళ్ళే ఆల్కహాల్ నోట్లో పోసి ఆయన పొట్టలో ఆల్కహాల్ దొరికింది అని చెప్పి చెప్తారు, చూడండి కావాలంటే అని చెప్పి వీళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చేసారు ముందు. అది జరిగింది బయటికి చెప్పాలన్నా కూడా పోలీసులకు భయం. చూసారా, మేము ముందే చెప్పాం పోలీసులు ఇలాగే చెప్తారు అని చెప్పి. అందుకని పోలీసులు ఆయన ట్రాక్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ మందు కొనుక్కున్నాడు, ఎక్కడెక్కడ తాగాడు, కూర్చొని అక్కడున్న సీసీ కెమెరాస్ అన్నిటినీ వాళ్ళు చూసి ట్రాక్ చేసి అసలు విషయాన్ని బయటకు చెప్పారు. ఇప్పుడు అక్కడ పరువు పోయింది ఎవరిది? ప్రవీణ్ పగడాల గారు ఒక పాస్టరు, ఆయనకు ఒక స్టేచర్ ఉంది. సో అలాంటి వ్యక్తి సో ఇలాగా క్రైస్తవ సమాజానికి ఆయన వాక్యం చెప్తుంటాడు. అలాంటి వ్యక్తి ఇలా మందు తాగి ఇలా రోడ్డు మీద చనిపోయాడు అని చెప్తే చాలా దారుణంగా ఉంటుంది, ఆయన అవమానించినట్టు ఉంటుంది అని చెప్పి పోలీసులు అలాంటివి ఏం బయటకు చెప్పకుండా జస్ట్ ఆయన చనిపోయారు అని చెప్పి ఆయన గౌరవాన్ని కాపాడితే ఇలాంటి బఫూన్ గాళ్ళు వచ్చి ఆయన ఇప్పుడు ఒక తాగుబోతుగా ఆయన చిత్రీకరించేలా చేశారు. ఇప్పుడు ఫైనల్గా ఆయన తాగుతున్న విషయం క్రైస్తవ సమాజం మొత్తం తెలిసేలాగా చేశారు. ఆయన తాగి రోడ్డు మీద పడి యాక్సిడెంట్ అయిపోయారు అని చెప్పేలా వీళ్ళు చేశారు. అవసరం అదంతా వీళ్ళకి? ఎందుకు? ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. హిందువులు వర్సెస్ క్రిస్టియన్స్, హిందువులు క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు. సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు అప్లై చేస్తున్నాడు అభినయ్ దర్శన్. ముందుగానే చెప్పేసుకుంటున్నాడు అనమాట, పోలీసులు ఇలా చెప్తారు అలా చెప్తారు అని చెప్పి. కట్ చేస్తే ఏమైంది? అసలు నిజం బయటకు వచ్చింది. అతను డ్రామా చేశాడు. లిటరల్లీ దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి, ఎవరితో అయితే తను మాట్లాడారో వాళ్ళకు పెట్టిన వాయిస్ మెసేజ్లతో సహా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. సో ఫైండ్ అవుట్ చేయటం వల్ల ఇతన్ని తప్పు అని చెప్పి క్రైస్తవ సమాజంలో ఉండే పెద్దల దగ్గర నుంచి సో నార్మల్గా మిగిలిన అన్ని మతాలు కులాల వాళ్ళు కూడా మొహం మీద ఉమ్మేస్తున్నారు.
ఇంత దారుణం అవసరమని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దేశంలో చాలా సెన్సిటివ్గా ఉంది కొన్ని సిచ్యువేషన్స్. సో అలాంటప్పుడు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూ ఉంటే ఎలాగా? నిజంగా జరుగుంటాం వేరు, ఇలా చేయటం వేరు. అంటే ఇలా జరిగిందా లేదా అనేది కూడా పట్టించుకోకుండా పెద్ద పెద్ద వాళ్ళే తనకు సంఘీభావం తెలుపుతూ మెసేజ్లు పెడుతున్నారంటే, సో రెచ్చగొట్టేలాగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ని. సో ఎవరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు పోలీసులు దాన్ని ఫైండ్ అవుట్ చేయకుండా పోయి ఉంటే హర్ష కుమార్ గారు మళ్ళీ తిరిగి సారీ మెసేజ్ పెట్టేవాళ్ళు కాదు, అది అలాగే ఉంచేవాళ్ళు, దాని గురించి ఇంకా గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా ఆయన అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల గారి హత్య అని చెప్తున్నారు ఆయన, అన్ని సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత కూడా. ఈయన కూడా అలాగే చెప్పేవారు. కాకపోతే ఈయన తల మీద గాయాలు, రక్తం అవన్నీ చూపించేసరికి అక్కడ ఏమి గాయాలు లేకపోయేసరికి, కుట్లు లేకపోయేసరికి, కేవలం తొడ మీద ఉండేసరికి అది డ్రామా అని చెప్పి ముందు ఫొటోసు, ఆ తర్వాత ఫొటోసు, ఆయన కనిపించిన విధానము, హాస్పిటల్లో ఉన్న విధానము, హాస్పిటల్లో ఆయన మాట్లాడిన విధానము మొత్తం చూసిన తర్వాత క్లియర్గా అర్థమైంది నిజంగా రాజకీయ పార్టీ పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారంటే డబ్బులు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు. మిషనరీస్ ఎవరైతే ఉంటారో బయట నుంచి, సో వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు నిజంగానే జరుగుతుంది, హిందువులు ఇలా దాడి చేస్తున్నారు క్రైస్తవుల మీద, సో మనం ఎలా అయినా రక్షించుకోవాలని చెప్పి కొంతమంది ఇదిగోండి ఈ డబ్బులు ఇస్తున్నాము, మంచి మంచి కార్లు కొనుక్కోండి, సో మంచిగా మీరు ప్రొటెక్షన్ పెట్టుకోండి అని చెప్పి బయట నుంచి డబ్బులు వస్తుంటాయి విదేశాల నుంచి వాళ్ళకి. ఆ డబ్బులు దొబ్బేయడం కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఇదన్నమాట సంగతి. ఇంకెంతకన్నా ఇంకా ఏం లేదు. పోలీసులు దీన్ని ఇంకా బెటర్గా చెప్తారు నెక్స్ట్ 2 daysలో, కమింగ్ 2 daysలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పోలీసులు. అప్పుడు ఇంకా మాట్లాడుకుందాం. సో దయచేసి ఇలాంటి యాక్టింగ్లకి పడిపోవద్దు. నిజంగా జరిగితే పోరాడండి తప్పితే ఇలాంటి యాక్టింగ్స్కి దయచేసి పడిపోవద్దు. అండ్ ఇలాంటి యాక్టింగ్స్కి ఎవ్వరు పెద్ద పెద్ద పాస్టర్లు చాలామంది అప్పటికప్పుడు భావోద్వేగాలలోనే, సో దయచేసి ఇలాంటి సపోర్ట్లు చేయొద్దు. మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. సో అది చాలా హుందాగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. నిజంగా ఆయన పాస్టరా కాదా అంటే నా దృష్టిలో అయితే పాస్టర్ కాదు. అసలు అతనే పాస్టరే కాదు. అతను సెల్ఫ్ డిక్లేర్ చేస్తున్నారు పాస్టర్ అని చెప్పి. పాస్టర్ అని నిజంగా దేవుని వాక్యం చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అది మీకే మంచిగా ఉంటుంది. జై హింద్.